హమాస్ తీవ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తున్నటువంటి అరబ్ దేశాలు ఖతార్, ఈజిప్ట్ లాగానే ఇప్పుడు ఫ్రాన్స్ ఏమన్నా హెజ్బుల్లా వాళ్ళకి సహకరిస్తుందా? ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి శాంతి ప్రతిపాదన పెట్టినటువంటిది ఖతారు, ఈజిప్టు. ఏమని 3-4 నెలల పాటు దశల వారీగా విడుదల చేద్దురు కానీ బందీలు మీరు దశల వారీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టాలని. అంటే ఒక సామాన్యుడైనటువంటి బాధిత పౌరుని విడిచిపెట్టడానికి 10 మంది తీవ్రవాదులను విడిచిపెట్టమనేటువంటి మూర్ఖమైనటువంటి డిమాండ్ నెత్తిన పెట్టుకుని నడిపిస్తున్నాయి అరబ్ దేశాలు. తద్వారా మతరాజ్య స్థాపనకి చట్టబద్ధంగా లేదంటే ఏది యుద్ధబద్ధంగా నాటకాలు ఆడుతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు హెజ్బుల్లా మీదకి దాడికి ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. మొత్తం బలగాలన్నిటి మోహరించింది. మొన్నటిదాకా దా అంటున్న హెజ్బుల్లాకి వణుకు పుట్టింది. ఫ్రాన్స్ వాళ్ళని యూరప్ సమాజాన్ని బరితిల్లాడుతోంది. యూరప్ సమాజం తాజాగా ఫ్రాన్స్ ఒక కీలకమైన ప్రపోజల్ పంపించింది. 10 రోజులు 3 స్టెప్స్ పీస్ ప్లాన్. 10 రోజుల్లో హెజ్బుల్లా వెనక్కి వెళ్ళాలి, అప్పుడు ఇజ్రాయెల్ వెనక్కి పంపించే పని తాము చూస్తామని. మరి దీనికి హెజ్బుల్లా అంగీకరిస్తుందా చూడాలి.